2029 ఎన్నికలు వచ్చే నాటికి ఏపీలో అసలు ప్రభుత్వ భూములు అన్నవి మిగులుతాయా లేదా? ఇదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాన్ని ఇప్పుడు లేటెస్ట్ గా తీసుకుంది. మంగళవారం జీవో నెంబర్ 395ను విడుదల చేసింది. ఈ జీవోలోని అంశాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు. 2029 లోపే మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని భూములన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు చాప చుట్టేసి అప్పగించబోతున్నారా అన్న ఆందోళన కలుగుతుంది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో 2012లో రూపొందించిన నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపులు జరుగుతూ వచ్చాయి. అంటే ఏదైనా ఒక సంస్థకు లీజు ప్రకారం ఇచ్చినా, ఉచితంగా కేటాయించినా, మార్కెట్ ధరకు భూమిని ఇచ్చినా సరే పూర్తిగా యాజమాన్య హక్కులు అన్నవి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉండేవి. ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉండేవి. అంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా, మరొకరికి అమ్మడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో ఉండేవి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా పర్యాటక శాఖ నుంచి ఒక వినతి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. దాన్ని బేస్ చేసుకొని మొత్తం ప్రభుత్వం కేటాయించిన భూములన్నిటికీ కూడా అదే రూల్ ని అప్లై చేసి మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు యాజమాన్య హక్కులు కేటాయించేలాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. పర్యాటక శాఖలో మార్కెట్ ధరకు భూములు తీసుకున్న కొన్ని సంస్థలు ఇప్పటికీ కూడా డబ్బులు చెల్లించలేదు. డబ్బులు చెల్లించకపోగా మేము ఇప్పుడు డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేము, అయినప్పటికీ కూడా ప్రాజెక్టులు ముందుకు వెళ్ళాలి అంటే మీరు శాశ్వతంగా మాకు భూముల్ని అప్పగించండి, అంటే యాజమాన్య హక్కుల్ని కూడా మాకు ఇప్పించండి, ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసేలాగా ఆదేశాలు ఇవ్వండి అంటూ ఒక వినతి పెట్టుకున్నారు. దీనిపైన సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం పర్యాటక శాఖ నుంచి మాత్రమే వినతి వస్తే ఆ శాఖకే పరిమితం చేయకుండా మొత్తం ఇకపైన ప్రభుత్వ కార్పొరేషన్లు ద్వారా కేటాయించిన భూములన్నింటినీ కూడా ఇదే ఫార్మేట్ లో శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు అనుమతి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థకు ఒక భూమిని మార్కెట్ ధరకి కేటాయిస్తే ఇక దాని మీద పూర్తిగా శాశ్వత హక్కులన్నీ ఆ ప్రైవేట్ సంస్థకు అప్పగించవచ్చు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మార్కెట్ ధరకు కొనుగోలు చేసిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేస్తే తప్పేంటి అనుకోవచ్చు. కానీ తిరుపతి, విశాఖపట్నం లాంటి చోట్ల ఓ ఎకరం భూమి 100 కోట్ల రూపాయలు విలువ చేస్తూ ఉంటే వీళ్ళంతా కలిసి అక్కడ మార్కెట్ విలువ ఓ 10 లక్షలను లేకుంటే మహా అంటే 1 కోటి రూపాయలను నిర్ణయించేసి అంత తక్కువ ధరకు ఒక ప్రైవేట్ సంస్థకు భూమిని అప్పగించేసి మార్కెట్ ధరకి మేము భూమి అప్పగించామని చెప్పేసి శాశ్వతంగా భూ హక్కులన్నీ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ వెళ్తే ఇక ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో, ప్రభుత్వ నియంత్రణలో భూములు అనేవి ఉండవు. ఇది వరకు ప్రభుత్వం కేటాయించిన భూముల్ని బ్యాంకుల్లో తనఖా పెట్టాలన్నా సరే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. కానీ ఇకపైన పూర్తిగా యాజమాన్య హక్కుల్ని సేల్ డీడ్ లో ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు మరుసటి రోజే మొత్తం అమ్మేసుకున్నా కూడా అడగడానికి ప్రభుత్వానికి రైట్ ఉండదు. మొత్తం విభజించేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా కూడా అడిగేవాడు ఉంటాడు. ఈ 2 ఏళ్ల కాలంలో చూస్తే 99 పైసలకి భూములు అమ్మడం, కొన్ని సంస్థలకు 90 ఏళ్లకు 66 ఏళ్లకు లీజ్కి ఇవ్వడం లాంటివి ప్రభుత్వం చేస్తోంది. ఇలా 99 పైసలకి వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పగించడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు మారుతూ ఉంటాయన్నది జగమెరిగిన రహస్యం. అలా ముడుపులు ఇచ్చి 99 పైసలకే భూముల్ని సొంతం చేసుకుంటున్న ప్రైవేట్ సంస్థలకు మరింత లబ్ధి చేకూర్చాలి అనుకుంటున్నారేమో కానీ, వాళ్ళు మరింత ధీమా నింపాలనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు ఏకంగా యాజమాన్య హక్కులే పూర్తి స్థాయిలో అమ్మకం రూపంలో వాళ్ళకు మొత్తం భూముల్ని అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. లీజుకి ఇచ్చినప్పుడే పెద్ద ఎత్తున ముడుపులు మారే అవకాశం ఉన్నప్పుడు ఇక శాశ్వత ప్రాతిపదికన, అంటే ఏ ప్రభుత్వం మారినా మీరు అన్నట్టు అక్కడ పలానా సంస్థను ఏర్పాటు చేస్తాం, పలానా ఫ్యాక్టరీ పెడతామని చెప్పి భూములు తీసుకొని అది ఏర్పాటు చేయకపోయినా కూడా మిమ్మల్ని ఎవరు మాట్లాడేవారు ఉండరు. ఇదివరకు అయితే ఏదైనా 3 ఏళ్లలో 4 ఏళ్లలో అక్కడ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ పని చేయకపోతే భూముల కేటాయింపును రద్దు చేసి ప్రభుత్వం వెనక్కు తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా డే 1 లోనే వాళ్ళకి మొత్తం యాజమాన్య హక్కులతో సహా అమ్మేస్తే ఇక వాళ్ళ ఆ సంస్థను ఏర్పాటు చేయకపోయినా, అమ్మేసుకున్నా, బ్యాంకులో తనఖా పెట్టి 100 కోట్ల రుణాలు తీసుకొని ఆ తర్వాత బోర్డు తిప్పేసి వెళ్ళిపోయినా అడిగేవాడు ఉండడు ఈ రాష్ట్రంలో. ప్రభుత్వాలు మారినా కేటాయింపులు రద్దు చేసే అవకాశం కూడా లేని విధంగా ఈ స్థాయిలో ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంటే దీని వెనుక ఇంకా భారీ స్థాయిలో ముడుపుల వ్యవహారాలు, భూ కుంభకోణాలు ఉన్నాయి అన్నది ప్రధాన ప్రతిపక్ష ఆరోపణ. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మార్కెట్ ధరకు కొన్ని సంస్థలకు భూములు కేటాయిస్తే ఆ చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోగా మేము ఆ డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేము, అయినప్పటికీ సరే ఆ భూముల్ని శాశ్వతంగా యాజమాన్య హక్కులు మాకు అప్పగిస్తూ రిజిస్ట్రేషన్ చేసేలాగా ఆదేశాలు ఇవ్వండి అంటూ ప్రభుత్వాన్ని ప్రైవేట్ వ్యక్తులు కోరడం, అందుకు తలూపి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా సరే ఆ డబ్బులు మళ్ళీ ఎప్పుడు ఇస్తారో చెప్పకపోయినా సరే మీరు శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి అని అంటూ ఉన్నారంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల అభిష్టం మేరకే నడుస్తోందా? అంటే మొత్తం మీద గతంలో ప్రభుత్వం లీజుకి ఇచ్చినా, ఉచితంగా కేటాయించినా
మార్కెట్ ధరకు ఒక ప్రైవేట్ సంస్థకు భూములు ఇచ్చినా సరే దాని యాజమాన్య హక్కులు తన దగ్గరే పెట్టుకునేది కాబట్టి ఆ సంస్థలు తప్పనిసరిగా చెప్పిన నిర్ణీత కాలంలో అక్కడ ఏదో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడమో ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉండేది. అమ్ముకోవడం సాధ్యమయ్యేదే కాదు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయ్యేది. కానీ ఇకపైన డైరెక్ట్ గా యాజమాన్య హక్కుల్ని అమ్మకం రూపంలో అప్పగిస్తే మరుసటి రోజే ఆ భూముల్ని అమ్మేసుకున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా, బ్యాంకుల్లో తనఖా పెట్టి 100 కోట్లు తీసుకొని ఆ తర్వాత బోర్డు తిప్పేసి వెళ్ళిపోయినా కూడా ఎవరు అడిగేవారు ఉండరు. అసలు ఈ రాష్ట్రంలో ఈ నిర్ణయాలను అడ్డుకునే వ్యవస్థలు ఏమైనా మిగిలి ఉన్నాయా అన్న అనుమానాలు కూడా కలుగుతున్న నేపథ్యంలోనే ఒక విధంగా అధికార పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఒక తెగింపు ధోరణితోనే ఈ జీవో ఇచ్చింది అన్నదైతే స్పష్టంగా అర్థమవుతోంది.